సో గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అప్పుడే చూడండి ఎంత లాంగ్ క్యూ ఉందో. సో ఇక్కడ ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి, ప్రయారిటీ, నాన్ ప్రయారిటీ అని. సో ప్రయారిటీ వాళ్ళని ఫస్ట్ పంపించేస్తారు. సో అందుకే మేము ప్రయారిటీ బుక్ చేసుకున్నాము. 3 డేస్ బార్సిలోనా ట్రిప్లో ఉన్నప్పుడు మాత్రం వెదర్ అస్సలు బాగలేదు. సో ఇప్పుడు బ్యాక్ క్రకో వెళ్తున్నప్పుడు అసలు ఎండ చూడండి ఎంత బాగుందో. క్రకో నుండి ఫ్లైట్లో వచ్చేటప్పుడు పాపకి విండో సీట్ రాలేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయింది. సో అందుకే ఈసారి సీట్స్ ముందుగానే బుక్ చేసేసుకున్నాము. ఇద్దరికి విండో సీట్స్ వచ్చేలాగా బుక్ చేసుకున్నాము. నేను పాప ఒక దగ్గర కూర్చున్నాము. అండ్ మా బ్యాక్ సైడే మోనిష్ అండ్ వాళ్ళ డాడీ కూర్చున్నారు. సో ఇద్దరికి కొట్టుకోకుండా విండో సీట్స్ అయితే వచ్చాయి. విండో సీట్ వచ్చిందని తెగ ముచ్చట పడింది. సో కరెక్ట్గా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టయానికి పాపకు బాగా నిద్ర వచ్చేసి పడుకుంది. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చాము. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా బాగా ఆడుకుంది కదా, బాగా టైర్డ్ అయిపోయి ఇంకా పడుకుంది. లాస్ట్ టైం డిసప్పాయింట్ అయింది కదా అని చెప్పేసి ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ సీట్స్ పర్చేజ్ చేసాము, కానీ నిద్ర వచ్చేసి పడుకుంది.